పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో పచ్చగడ్డి నీళ్ళల్లో ముంచి తీసి ఆడబెట్టినా కానీ భగ్గు అంటారు. వీళ్ళ దేశ పోలని వాళ్ళు టెర్రరిస్టులు అంటారు, వాళ్ళ దేశ పోలని వీళ్ళు టెర్రరిస్టులు అంటారు. అసోంటి సిచ్యువేషన్ ఉన్న రెండు దేశాల మధ్యలో ఈ పెళ్లి సంబంధాలు ఎట్లా చేసుకున్నారు రా అయ్యా? ఒకటి కాదు రెండు కాదు, వేలకు వేలు లక్షలకు లక్షల మంది పాకిస్తాన్ అబ్బాయిలు ఇండియన్ అమ్మాయిలు చేసుకున్నారు, ఇండియన్ అమ్మాయిలు పాకిస్తాన్ అబ్బాయిలు చేసుకున్నారు. ఒరే మీ దేశాలలో మగోళ్ళు లేరా, ఆడోళ్ళు లేరా? అరే ఒకటో రెండో సోషల్ మీడియాలో కలిసిరు, లవ్ మ్యారేజ్ అయింది, ఓకే. కానీ లక్షల లక్షల మంది ఎట్లా చేసుకున్నారు అయ్యా? నాకు అర్థమవుతుంది. ఏ ధైర్యం రా? దీని వెనకాల కాన్స్పిరెన్సీ ఏంది? ఇదే కదా ఇప్పుడు పొలిటీషియన్స్ తలకే పట్టుకున్నారు. అరే నిషికాంత్ దూబే అని మన బీజేపీ లీడర్ అంటారు. అసలు వీళ్ళు ఏ ఉద్దేశంతో పెళ్ళిళ్ళు చేసుకున్నారు? వీళ్ళ ఇంటెన్షన్ ఏంది? ఇప్పుడు పాకిస్తాన్ అమ్మాయిలు ఇండియన్ అబ్బాయిలు చేసుకుంటే వీళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోలే, ఇండియన్ అమ్మాయిలు పాకిస్తాన్ అబ్బాయిలు చేసుకుంటే వాళ్ళు పాకిస్తానీ సిటిజన్షిప్ తీసుకోలే. హైలైట్ ఏంటంటే పంజాబ్ రాజస్థాన్ అటు ఉన్నాయి, గుజరాత్ అటు ఉన్నాయి, ఆ బార్డర్లు పంచుకుంటున్నాయి కాబట్టి ఏమో ఈ బార్డర్ నుంచి ఆ బార్డర్కి హాయ్ అంటే హాయ్ అని చెప్పి పెళ్లి చేసుకున్నారు అన్నగానే అందం. కానీ ఒడిస్సా, కేరళ, హైదరాబాద్ బొచ్చినంతమంది అట. ఎట్లా చేసుకున్నారా? ఏ ధైర్యంతో చేసుకున్నారు? ఏ ఉద్దేశం? మీ ఉద్దేశంలో దురుద్దేశం ఉండబట్టే చేసుకున్నారు అనేది ఇప్పుడు డౌట్. ఈ సిటిజన్షిప్ ఎందుకు తీసుకోలేదు అంటే ఏమో నాకు తెలియదు అన్న సెన్స్లో ఉన్నారు. కొంతమంది తీసుకున్నారు పోయి నేను హాఫ్ పాకిస్తానీ, నన్ను ఎందుకు ఇట్లా ఎలగొడుతున్నారు, నేను లచ్చలు పెట్టుకుని ఇక్కడికి వచ్చినా, నన్ను ఎందుకు ఎలగొడుతున్నారు మీరు అని చెప్పి ఆ బాగా ఆటారి బార్డర్ దగ్గర మొన్న ఒక అక్క లొల్లి పెడుతుంది. ఇంకొంతమంది ఏమో నేను పాకిస్తాన్ నేను పెళ్లి చేసుకున్నా కానీ నేను సిటిజన్షిప్ అక్కడ నాకు తీసుకోలేదు, నేను 20 ఏళ్ళు అవుతుంది పెళ్ళి, ఇప్పుడు నా పిల్లలు అంత ఉన్నారు, నా పిల్లలకు పిల్లలు ఉన్నారు, నేను పోవద్దా అని చెప్పి ఆమె లొల్లి పెడుతుంది. అరే నువ్వు అసలు అక్కడ ఎందుకు చేసుకున్నప్పుడు అక్కడ సిటిజన్షిప్ ఎందుకు తీసుకోలేదు? నీకు సిటిజన్షిప్ ఇవ్వలేదు, అందుకే నేను ఎలగొట్టారు. ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా చేయాలని చెప్పి లొల్లి పెడుతుంది. ఇండియన్ గవర్నమెంట్ ఏంది, ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ మొత్తుకోవాలి. మీకు సిటిజన్షిప్ మీరు ఎందుకు తీసుకోవాలి? మీ తప్పది. ఎవరు తప్ప అక్కడ? మీ తప్పే కదా. సిటిజన్షిప్ నువ్వు ఎందుకు తీసుకోలే? ఇప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోలేదు, అందుకని ఎలగొడుతుంటే నా పిల్లలు ఇక్కడ ఉన్నారు, నా చిన్న పిల్లలు. హైలైట్ ఏంటంటే ఇందులో హిందూస్ కూడా ఉన్నారు. ఇదొక గమ్మతి. సింధులో అంటే ఇప్పుడు పాకిస్తాన్లో సింధు అనే ఏరియాలో హిందూస్ కూడా ఉంటారు. 2% పాపులేషన్ ఉంది పాకిస్తాన్లో. 100 మంది అంటే ఇప్పుడు వాళ్ళు 24 కోట్ల మంది అంటారు కదా, అందులో 1.7% 2% గూగుల్ చేస్తే తెలుస్తుంది కరెక్ట్గా, అంత పర్సెంటేజ్ ఆఫ్ హిందూస్ కూడా ఉంటారు. సో హిందూస్ కూడా ఇక్కడున్న అబ్బాయిలు అక్కడున్న అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఏరా ఇక్కడ దొరకలేదురా నీకు పిల్ల, నీకు ఎందుకురా నాయన ఈ పంచాయతీలో పుల్లా అమ్మ. ఇదైంది పంచాయతీ. ఇప్పుడు దగ్గర ఒక 5 లక్షల మంది ఇటు నుంచి అటు క్రాస్ బార్డర్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు. ఈ లక్షల మందిలో మీకు ఇంకొక విషయం చెప్తా. ఒరిస్సాలో ఒక పాకిస్తానీ మహిళ ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. 30 ఏళ్ళ సంది ఇక్కడ కాపురం పెట్టింది. 30 ఏళ్ళు 3 డెకేడ్స్ ముందు వచ్చిందట. ఇక్కడ సెటిల్ అయిపోయింది ఒడిస్సా. ఆడ సెటిల్ అయిపోయింది. ఇండియన్ సిటిజన్షిప్ లేదు, ఇండియన్ పాస్పోర్ట్ లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఎల్విటీ అదేంటి ఎల్టీవీ లాంగ్ టర్మ్ వీసా అంటారు, అది కూడా లేదు. ఏది లేదు, వచ్చింది ఉన్నది, ఎవడు పట్టించుకున్నట్టు లేదు. ఎన్నిటికీ మేజర్ పంచాయతీ ఏంటి చెప్పన్నా? గవర్నమెంట్ దగ్గర మిస్టేక్. చెక్ చేయొద్దా? పాకిస్తాన్ నుంచి ఎంతమంది వస్తారు, ఎంతమంది పోతారు, ఆ బార్డర్ వీసాల మీద ఎంతమంది వస్తారు, వీసా అయిపోయిన తర్వాత ఉన్నారా, పేయర్రా? అసలు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎవడి పర్మిషన్ తీసుకొని చేస్తారు? పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు సిటిజన్షిప్ తీసుకుంటుండా? అసలు ఏం జరుగుతుంది దేశంలో? అఫ్కోర్స్ ఇంత పెద్ద దేశంలో ఇవన్నీ చేయాలంటే కష్టం. అవును, బార్డర్ నుంచి ఎట్లా వస్తారు పోయి? వీళ్ళు వీసాలు తీసుకోకుండా వచ్చిన వాళ్ళు ఎట్లా వచ్చారు? వీళ్ళు పర్మిషన్ లేకుండా వచ్చిన వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. హైలైట్ ఏంటంటే హైదరాబాద్లో పాకిస్తానీ ఒక అతను ఇల్లీగల్గా వీసా లేదు వచ్చిండు. అసలు ఎట్లా వచ్చిండు? ఇవన్నిటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది కదా. ఇవన్నిటిని సాల్వ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా వచ్చింది, కథ ఏంది, కార్ఖాన ఏంది, ఇదని మోటో ఏంది? ఇప్పుడు నిజంగా మంచి ఉద్దేశం ఉండి పెళ్లి చేసుకున్నారు అని అంటే కష్టం అబ్బా. మంచి ఉద్దేశంతో పెళ్ళిళ్ళు చేసుకున్నారు అంటే డౌట్ పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇంకింత ఎక్కువ డౌట్ పడాలి. వాడికి నిజంగా మంచి ఇంటెన్షన్ ఉంటే వాడు సిటిజన్షిప్ తీసుకుంటాడు. అమ్మాయి అయినా అబ్బాయినా సిటిజన్షిప్ తీసుకుంటారు. తీసుకోలేదు అంటే క్వశ్చన్ మార్కా కాదు? ఇది సీక్రెట్ మ్యారేజా కాదా? దీని వెనకాల ఏముంది? దీని వెనకాల మిషన్, ఏదో పెద్ద మిషన్ ఉంటుంది. ఆ మిషన్ ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది? లోపల పెద్ద విధ్వంసం సృష్టిద్దాం అనుకుంటుర్రా? అసలు ఇప్పుడు ఈ మ్యారేజెస్ అన్నిటితోటి ఎంతమంది అవుతారు చెప్పురు ఒక మాట? 5 లక్షల మంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు బై క్రాస్ బార్డర్ మ్యారేజ్లు. వీళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు ఎంతైతే బంధువులు కలిపితే ఒక్కడికి 4 అంతే కదా. ఒకడికి 4 అనుకో, 2 పిల్లలు, తల్లిదండ్రులు, ఇంకా ఇటు దిక్కు అత్తమామలు. మొత్తం ఇదంతా ప్యాకేజ్ ఎంత అవుతుంది? ఇది ఒక 10 మంది ప్యాకేజ్ అవుతుంది. 5 లక్షలు టు 10 వేసుకోవాలి, 50 లక్షల మంది అవుతారు. 50 లక్షల మంది ఇండియా అండ్ పాకిస్తాన్కి మధ్యలో రిలేషన్ని నడిపిస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారో కూడా తెలియదు. అందరినీ ఇప్పుడు ఆ 50 లక్షల మంది బంధువులు, వీళ్ళ పెళ్ళయిందంటే వీళ్ళ బంధువులకు కూడా తెలుసు కదా. వాళ్ళంతా ఏంది చిన్న లెక్కలెక్కనే అనిపిస్తుంది. ఇప్పుడు ఏంది అపరిచిత సినిమాలు 5 పైసలు కాజేస్తే తప్ప, 5 పైసలు కాజేస్తే తప్ప అన్నట్టుగా ఇదంతా లెక్కేసుకుంటే 1 కోటి మంది వెళ్తారు.
ఆ 1,00,00,000 మందిని మనం ఇప్పుడు కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్లోకి వచ్చినాం. అవునా కదా? ఇప్పుడు ఈ 1,00,00,000 మంది ఎవడేం ప్లాన్ చేస్తాడు, ఎక్కడేం ప్లాన్ చేస్తాడు, ఇవన్నీ ఎక్కడి పంచాయతీ, ఎక్కడ తలకాయ నొప్పిది. అయ్యా మీకు దండం పెడతా అయ్యా, మీరు ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మన కాడ పిల్లలు ఉన్నారు, పిల్లగాళ్ళు ఉన్నారు, ఇన్నే పెళ్లి చేసుకోరు అయ్యా. ఎక్కడికో పోయి కాశీకి పోయి కొంగ పీ తెచ్చుకున్నట్టుగా ఎందుకు మీకు వేరే దేశపు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న కాయిష ఏంది, కథ ఏంది, ఇవన్నీ ఎందుకు చెప్పుర్రి? ఒకరు పెళ్లి చేసుకున్నాక ఇక లైన్ పడుతుంది. వాడు పాకిస్తాన్ అమ్మాయిని చేసుకున్నా, నేను పాకిస్తాన్ అమ్మాయిని చేసుకుంటా. వాడు పాకిస్తాన్ అబ్బాయిని చేసుకున్నాడు, నేను పాకిస్తాన్ అబ్బాయికి మా బిడ్డని ఇస్తా. ఎందుకు ఎందుకు ఎంత పెంట? మనకు అవసరమా? మన దేశం లేదా? ఇంత పెద్ద దేశం పెట్టుకొని అంత చిన్న దేశం మీద ఎందుకు ఇంత ప్రేమ? ఓకే, ఇది మ్యాటర్. అంతంతమందిని చేసుకుంటున్నాడు. జర చూసుకోరు చుట్టుపక్కల ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటే జర ప్రభుత్వానికి దొరకబట్టి మళ్ళీ పంపిద్దాం. మన దేశంలో మనం ఆనందంగా ఉందాం. ఎందుకు వచ్చిన బాధ్యత అంతా పెంట? మన శత్రువుల్ని మనమే మన ఇంట్లో పెట్టుకొని పెంచి పోషిస్తున్నట్టు నిర్ముచ్చట. చూసుకోర్రి, చుట్టుపక్కల ఎవరైనా ఉంటే జర కంప్లైంట్లు చేయర్రి, పంపియ్యి, ఎవరింటికి వాడిని పంపియ్యి, ఎవరి దేశానికి వాడిని పంపియ్యి. ఎందుకు తలకాయ నొప్పి మనకి? రేపొద్దున ఏదో ప్లాన్ చేసి బాంబోని ఇంటి కింద పెడితే ఎందుకు వచ్చిన బాధ? సరేనా? ఇది జరుగుతున్న కథ.